ఒడిశాలో నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల సుదీర్ఘ పాలన ముగిసి భారతీయ జనతా పార్టీ శకం ఆరంభమవడంతో ఇప్పుడు పూరి జగన్నాథుడి సంపద లెక్కింపుపై బీజేపీ దృష్టి పెట్టింది. 1978లో చివరిసారి జగన్నాథుడి ఖజానాలోని సంపద లెక్కపెట్టారు. ఆ తర్వాత అలాగే నేలమాళిగలు, ట్రంక్ పెట్టెల సంపద ఉండిపోయింది. ఆ ఖజానాను లెక్కించేందుకు ఒడిశా ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. 2000 నుంచి 2024 వరకు బిజు జనతాదళ్ పార్టీని అధికారంలో ఉండడంతో 25 ఏళ్లు నవీన్ పట్నాయక్ సీఎంగా కొనసాగారు. ఈ 25 ఏళ్లలో ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆస్తులను లెక్కించేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేశారే తప్ప చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. ప్రస్తుతం స్వామి ఆస్తుల లెక్కింపు చేస్తాం. ఆలయ రహస్య గదిలోని పెట్టెల్లో భద్రపరిచిన వజ్రాలు, ఆభరణాలు, కిరీటాలు, కెంపులు, పచ్చలు, గోమేధిక పుష్య రాగాల బరువు, విలువ ప్రస్తుత రోజుల్లో ఎంత ఉంది, వాటి నాణ్యత ఎంత, ఇలా ఈ 4 దశాబ్దాల్లో అలాగే ఉన్నాయా, లేక ఏమైనా జరిగిందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అందుకే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్తో, గత ఏపీ తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం చూసినంత ఉత్కంఠతతో ఇప్పుడు దేశ ప్రజలంతా పూరి జగన్నాథ్ ఆలయం వైపు చూస్తున్నారు. పూరిలోని అధికారులకైతే కంటి మీద కునికే లేకుండా పోయింది. నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా వందల కెమెరాలతో ఇక్కడ మకం వేయడంతో ఏ ఇబ్బంది లేకుండా సంపద గణన పూర్తయ్యేలా చూడు స్వామి అంటూ ఆ జగన్నాథుడిపైన భారం వేసి మొక్కుకుంటున్నారు. అసలు ఈ పూరి జగన్నాథుడి ఆలయ సంపదకు ఎందుకంత క్రేజ్? మొత్తం ఎంత సంపద ఉంటుంది? వజ్ర వైడూర్యాలు, బంగారు రాసులు ఎన్ని ఉంటాయి అనేది సూటుగా సుత్తి లేకుండా మీకు అర్థమయ్యేలా ఈ వీడియోలో చెబుతా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారికి ఉన్నట్లుగానే పూరి జగన్నాథ ఆలయంలోనూ అపార సంపదలు ఉన్నాయి. ఆలయంలో రత్న భాండాగారం పేరుతో ఉన్న 7 గదుల్లో అత్యంత విలువైన నిధి నిక్షేపాలు ఉన్నాయి. వాటిలో చాలా విలువైన వజ్ర వైడూర్యాలు, గోమేధిక పుష్య రాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి నగలు, ఎన్నో రకరకాల ఆభరణాలు స్వామివారికి ఉన్నాయి. ఇవన్నీ శతాబ్దాలుగా అనేక మంది చక్రవర్తులు, రాజులు, భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు. ఆ రత్న భాండాగారంలో నిక్షిప్తమై ఉన్న సంపద విలువ లెక్కగట్టడం అంత తేలిక కాదు. గతంలో 3 ఏళ్లకో లేదంటే 5 ఏళ్లకో ఒకసారి ఈ రత్న భాండాగారం తలుపులు తెరిచేవాళ్ళు. స్వామివారి ఖజానా అంతా లెక్కించి రికార్డుల్లో నమోదు చేసేవాళ్ళు. తిరిగి ఆ ఖజానాను జాగ్రత్తగా 5 భారీ పెట్టెల్లో పెట్టి రత్న భాండాగారంలో దాచేసేవాళ్ళు. కానీ 1978 తర్వాత ఈ రత్న భాండాగారం గదుల తలుపులు ఒక్కసారి కూడా తెరవలేదు. అంటే 46 ఏళ్ల క్రితం ఖజానాలో ఉన్న సంపద ఎంత అనేది లెక్క పెట్టారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ లెక్కలే రికార్డులో ఉన్నాయి తప్ప ఆ తర్వాత మళ్ళీ లెక్కింపు అనేది చేపట్టలేదు. 1984లో మళ్ళీ లెక్కించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మొదటి 3 గదులను తెరిచి సంపద లెక్కించారు. తర్వాత 4వ గది వద్దకు చేరుకునేసరికి ఆలయ అధికారులకు పై ప్రాణాలు పైనే పోయినంత పని అయిపోయింది. ఆ 4వ గదికి సమీపంగా రావడంతోనే లోపల నుంచి సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. ఆ బుసలు వినడంతోనే ఆలయ అధికారులకు గుండెలు ఆగినంత పనైంది. దీంతో గది తలుపులు తెరవడం కాదు కదా, తాకే ధైర్యం కూడా చేయలేకపోయారు. పూరి జగన్నాథుడికి శతకోటి నమస్కారాలు పెట్టుకుంటూ బయటకు వచ్చేశారు. 3 గదులను తెరిచి మిగిలిన గదులను తెరవకుండానే లెక్కింపు నిలిపేశారు. ఈ 4వ గదినే రహస్య గదిగా అధికారులు అప్పటి నుంచి అభివర్ణిస్తూ వస్తున్నారు. అయితే ఇంత విలువైన సంపదను దాచి ఉంచిన ఆ గదులన్నీ అవశేష దశకు చేరుకోవడంతో వాటికి మరమ్మతులు చేయాలని 2018లోనే కోర్టులు పురావస్తు శాఖను ఆదేశించాయి. దీంతో 40 ఏళ్ల క్రితం మూసిన తలుపులు మళ్ళీ 2019లో ఫిబ్రవరిలో ఒకసారి, ఏప్రిల్లో మరోసారి తెరిచేందుకు ప్రయత్నించారు. 2019 ఫిబ్రవరి 4న నిపుణుల కమిటీ రత్న భాండాగారం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైంది. 7 గదుల్లోని కీలకమైన రహస్య గదికి చెందిన తాళం చెవి కనిపించకపోవడంతో లోపలికి వెళ్ళలేకపోయారు. వెలుపల నుంచే పరిశీలించి కమిటీ సభ్యులు అక్కడ గోడలు, పైకప్పు బలహీనంగా మారాయని, పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించారు. రహస్య గదితో పాటు ఇతర గదులు శిథిలావస్థకు చేరి వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారాయి.
పెచ్చులుడి పడిపోతున్నాయని గుర్తించారు. దీంతో పురావస్తు శాఖాధికారులు లేజర్ స్కానింగ్ ద్వారా రహస్య గదుల స్థితిగతులను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ రత్న భాండాగారం లోపలికి మాత్రం ఇప్పటి వరకు ఎవరు వెళ్ళే సాహసం కానీ ధైర్యం కానీ చేయలేకపోయారు. దీంతో మరోసారి 2019 ఏప్రిల్న అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 13 మంది సభ్యుల కమిటీని ఈ గదుల పరిస్థితిపై అధ్యయనం కోసం నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో మరోసారి రహస్య గది తలుపులు తెరవడానికి వెళ్ళారు. కానీ రహస్య గది తాళం చెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనక్కి వచ్చేశారు. దీంతో ఆలయ మరమ్మతులు, సంపద లెక్కింపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి అప్పటి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ ఆధ్వర్యంలో మరో కమిటీని నియమించింది. కానీ ఆ కమిటీ ఇచ్చిన నివేదికను మాత్రం ప్రభుత్వం ఇంతవరకు బయట పెట్టలేదు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ రహస్య గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం చెవి పూరిలోని కలెక్టరేట్ ట్రెజరీలో భద్రపరిచి ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆ తాళపు చెవితో తెరిచే ప్రయత్నం మాత్రం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం చేయలేదు. దీంతో గత 46 ఏళ్లుగా ఎవరు రత్న భాండాగారంలోకి వెళ్ళలేదు. కనుక ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఖజానా రహస్యాన్ని ఛేదించే పని ఆరంభించారు. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తుల్లో ఈ నిధిపై అనేక అనుమానాలు, అపోహలు నెలకొన్నాయి. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ అంశమే కీలకంగా ప్రధాన ప్రచార అస్త్రంగా కూడా మారింది. స్వామివారి విలువైన సంపద ఏమైంది? అసలు ఉందా లేదా? ఎవరైనా కాజేశారా? కేవలం పాములు బుసలు వినడం వల్లే ఈ 46 ఏళ్ళుగా లెక్కించకుండా వదిలేశారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? ఇలా అనేక అనుమానాలు, చాలా వివాదాలు ఈ నిధి చుట్టూ ఉన్నాయి. స్వామివారి రత్న భాండాగారం భద్రపరిచిన రహస్య గది ఒరిజినల్ తాళం ఏమైంది? ఎక్కడుంది? ఎక్కడికి పోయింది? ఎట్లా పోయింది? ఇలా అనేక ప్రశ్నలు ఈ నిధి చుట్టూ వచ్చాయి. డూప్లికేట్ తాళం చెవి ఉందని తెలిసినా దానితో ఆ గది ఎందుకు తెరవలేదు? ఇలా అనేక ప్రశ్నలు సమాధానం దొరకనవిగా ఉండిపోయాయి. తాజా 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ నిధినే తమ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. తాము అధికారంలోకి వస్తే రత్న భాండాగారం తలుపులు తెరుస్తామని ప్రతి ప్రచార సభలోనూ చెప్పుకొచ్చింది. భక్తుల ప్రశ్నలకు తాము సమాధానం చెబుతామని, రహస్య గది తాళాలు తెరుస్తామని హామీ ఇచ్చింది. స్వామివారి రత్న భాండాగారం విలువెంతో లెక్క చెబుతామని కూడా చెప్పింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు ఇదే కీలక అంశంగా మార్చుకొని ప్రచారం చేశారు. ఒడిశా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే కీలక టాపిక్ గా నడిచింది. ఇదే టాపిక్ మీద పెద్ద ఎత్తున డిస్కషన్స్ కూడా జరిగాయి. ఇప్పుడు బీజేపీ అధికారం దక్కించుకుని ఒడిశాలో తొలిసారి ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఆ రహస్య గది తెరవాలని నిర్ణయించింది. రత్న భాండాగారం తెరిపించడానికి అధ్యయనం కోసం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. జూలై 14న రత్న భాండాగారాన్ని తెరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రత్న భాండాగారం తెరవడంతో పాటు ఖజానా లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఇప్పటికే తమ కమిటీకి రహస్య గది డూప్లికేట్ తాళం చెవి అందాల్సి ఉన్నా అందలేదని జస్టిస్ రథ్ చెప్పారు. ఎందుకంటే రథయాత్ర పనిభారం వల్ల పూరి శ్రీక్షేత్ర పాలనాధికారి రహస్య గది డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్లోని ట్రెజరీ నుంచి తీసుకురాలేదని, ఈ నెల 14న ఆయన తమకు అందజేస్తారని జస్టిస్ రథ్ తెలిపారు. ఆ తాళం చెవి తమ చేతికి అందించిన వెంటనే ఈ రహస్య గది తెరిచే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఒకవేళ డూప్లికేట్ తాళం చెవితో గది తెరుచుకోకపోతే ఆ గది తాళాలు పగలగొట్టైనా సరే తలుపులు తెరుస్తామని స్పష్టం చేశారు. కానీ ఈ సంపద లెక్కించే విషయంలో అధికార యంత్రాంగంలో భయం మాత్రం ఎక్కువవుతుంది. రహస్య గదిలోని ఖజానాకు కాలనాగులు, విషసర్పాలు కాపలా కాస్తున్నాయనే భయంతో ఆలయ అధికారులకు, జస్టిస్ రథ్ కమిటీలోని సభ్యులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సినిమాల్లో చూపించినట్లు నిధి నిక్షేపాలు, ఖనిజాలు ఉన్న చోట సర్పాలు కాపలా కాస్తాయా? కాపలా కాస్తే ఈ రహస్య గదిని తెరవనిస్తాయా? తెరిచేందుకు ప్రయత్నించే వారిని కాటేస్తాయా? పగబడతాయా? ఇలా అనేక ప్రశ్నలు, భయాలు వారిలో ఉన్నాయి. ఎందుకంటే గతంలో 1984లో 3 గదులు తెరిచి 4వ గదికి వచ్చేసరికే
సర్పాలు బుసలు కొట్టినట్టు అప్పటి అధికారులు చెబుతా ఉన్నారు. అందుకే ఇప్పుడు అధికారులు భయం పెరిగిపోతుంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టేవారని శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధం చేస్తోంది. మీరు కోరినంత డబ్బులు ఇస్తాం, దయచేసి రండి అని అధికారులు బతిమలాడుతున్నారు. రత్న భాండాగారం తెరిచే సమయంలో ఎదురయ్యే పరిస్థితులను ముందుగా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహస్య గది తెరిచే సమయంలో సర్పాలు ఉంటే పరిస్థితి ఏంటనే భయంతో పాములు పట్టే వాళ్ళను అందుబాటులోకి తేవాలని ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ స్పష్టం చేశారు. తొలుత వారినే లోపలికి పంపించి వాళ్ళని అనుసరిస్తూ రహస్య గదిలోనికి వెళ్ళాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. పాములు పట్టే టీంతో పాటు డాక్టర్స్ టీం, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. అలాగే ఆలయం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోవైపు రథయాత్ర సందర్భంగా దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న స్వామివారి దర్శనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ పాలక మండలి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వస్తే జగన్నాథ ఆలయ 4 ద్వారాలు తెరిచి భక్తులకు అనుమతిస్తామని చెప్పారు. చెప్పినట్టే గద్దెనెక్కిన 24 గంటల్లోనే 4 ద్వారాలు తెరిచారు. ఇప్పుడు రత్న భాండాగారంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తోంది. గది తెరిచాక కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ సంపదను మరో చోటుకు తరలించి లెక్కిస్తారు. లేటెస్ట్ టెక్నాలజీతో లెక్కింపు ఉంటుంది. నాణ్యత, వాటి విలువ అంచనా వేస్తారు. అయితే ఈ లెక్కింపు ఎంత టైంలో పూర్తవుతుందో ప్రస్తుతానికి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. 1978లో చివరిసారిగా లెక్కించినప్పుడే మొత్తం 70 రోజులు పట్టింది. కానీ అప్పుడు కూడా పూర్తిగా లెక్కించలేదు. కొన్ని ఆభరణాలను లెక్క కట్టలేక వదిలేశారు. వాటి విలువను, నాణ్యతను తేల్చలేదు. దీంతో స్వామివారి ఖజానా లెక్కలపై కొందరు భక్తుల్లో అనుమానాలు నెలకొన్నాయి. జగన్నాథ ఆలయ అనువంశిక ధర్మకర్త పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ అధ్యక్షతన పాలక వర్గం కూడా ఈ లెక్కింపుపై ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వేగంగా లెక్కించవచ్చు అని మరికొందరు నిపుణులైతే అంచనా వేస్తా ఉన్నారు.